బంగారం దోపిడి దొంగలు మహారాష్ట్ర వైపు పరారు. గ్రామీణ ప్రాంతాల మీదుగా వెళ్లిన దోపిడి ముఠ వచ్చిన దారిలోనే వెళ్తూ ఇప్పటికే రాష్ట్రం దాటిన గ్యాంగ్. నిందితులంతా పాత నేస్తల గుర్తింపు. మహారాష్ట్రలోని నందూర్బార్ కు 4 టీమ్స్, సీసీ కెమెరాలు, మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా గాలింపు అంటూ చూస్తున్నాం. సో మొన్న జరిగినటువంటి పిఎంజే కరీంనగర్ పిఎంజే జ్యువెలర్స్ బండి సంజయ్ ఆఫీస్కు, కేంద్ర హోంశాఖ మంత్రి సంబంధించినటువంటి ఆఫీస్కు కొద్ది దూరంలో ఉన్నటువంటి పిఎంజే జ్యువెలర్స్లోకి పొద్దున 11 గంటలకు చొరబడ్డటువంటి దొంగలు దాదాపు కిలోన్నర బంగారాన్ని 5 నిమిషాల వ్యవధిలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బెదిరించేసి దోపిడీ చేసుకొని పోవడం జరిగిందట. వాళ్ళు ఆల్రెడీ రాష్ట్రం దాటి మహారాష్ట్ర వైపుగా వెళ్ళిపోయారట. సో మహారాష్ట్ర వైపుగా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున టీమ్స్ అక్కడికి పోయినట. మరి దొరుకుతారా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఒకసారి కరీంనగర్లో పిఎంజే జ్యువెలరీ షాప్లో సుమారు కిలోన్నర బంగారం దోచుకెళ్లినటువంటి ముఠా సభ్యులు రాష్ట్ర పోలీసుల కళ్లు కప్పి తమ సొంత రాష్ట్రమైన మహారాష్ట్ర వైపు పరారైనట్టు తెలిసింది. దోపిడీ అనంతరం పల్సర్, అపాచీ బైక్లపై శాతవాహన యూనివర్సిటీ, మల్కాపూర్, రామడుగు మండలం, రుద్రారం మీదుగా వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత గంగాధర మండలం దాటి జగిత్యాల జిల్లా పెగడపల్లి, గొల్లపల్లి, వెంగళాయిపేట మీదుగా జగిత్యాల చేరుకుని అక్కడి నుంచి నిజామాబాద్ లేదా ధర్మపూర్ వైపు వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మార్గ మధ్యలో వాహనాలు మారి మహారాష్ట్రకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలు, పోలీస్ నిఘా ఎక్కువగా ఉండడంతో గ్రామీణ ప్రాంతాల మీదుగా వెళ్ళినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వచ్చిన దారిలోనే పారిపోయిన దొంగలు. దోపిడీ పాల్పడిన వ్యక్తులు ఆదివారం ఉదయమే కరీంనగర్కు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉదయం 8:23 5 వ్యక్తులు 2 బైక్లపై వస్తున్నాం. రామడుగు మండలం మోతే రుద్రాం గ్రామంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మోతే రుద్రాం గ్రామం నుంచి పిఎంజే జ్యువెలరీ షాప్లకు సుమారు 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీన్ని బట్టి ఉదయం 9 గంటలకు కరీంనగర్ సిటీకి చేరుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 11:12 దోపిడీ ముగించుకున్న తర్వాత 11:30 తిరిగి వెళ్తున్నట్టు అదే రుద్రాం గ్రామంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీన్ని బట్టి వారు వచ్చిన రూట్లలో పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. క్లూ ఇచ్చిన బ్యాగ్, జ్యువెలరీ షాప్ నుంచి దొంగలు పారిపోయే క్రమంలో తమ వెంట తీసుకొచ్చిన బ్యాగ్ను అక్కడే వదిలేశారు. ఆ బ్యాగ్ పై ఐ లవ్ నందూర్బార్ అని ఇంగ్లీష్ లో ఉంది. నందూర్బార్ అనేది మహారాష్ట్రలోని ఒక పట్టణం. దీంతో దొంగలు మహారాష్ట్ర చెందినటువంటి వారేనన్న అనుమానాలకు బలం చేకూరింది. మరోవైపు దొంగలు బీహార్కు చెందిన వారిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కొనేందుకు వినియోగించే నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు అనుసంధానమైన క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ డేటాబేస్ ద్వారా ఈ ముఠా మహారాష్ట్ర చెందినదని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. ఉద్యోగి ఫోన్ తీసుకెళ్లి దొంగలు పిఎంజే జ్యువెలరీ షాప్ లోకి ప్రవేశించగానే మొదట అక్కడ ఉద్యోగులు ఫోన్లో లాక్కున్నారు. తిరిగి వెళ్లే ముందు అందరి ఫోన్లు అక్కడ వదిలేసినప్పటికీ హనుమాన్ మాల్లో ఉన్న ఒక ఉద్యోగి ఫోన్ మాత్రం తమ వెంట తీసుకెళ్లారు. తన ఫోన్ తీసుకెళ్లిన బాధితుడు పోలీసు చెప్పడంతో దాన్ని ట్రేస్ చేయగా శాతవాహన యూనివర్సిటీ సమీపంలో దొరికింది. దొంగలు పారిపోతూ ఆ ఫోన్ యూనివర్సిటీ దగ్గర వదిలేయడంతో వారు మల్కాపూర్ వైపు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా ట్రేసింగ్. దోపిడీ ముఠా కోసం కరీంనగర్ పోలీసుతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఇందులో 4 టీంలు సీసీ కెమెరాలు చెక్ చేస్తుండగా మరో 9 టీంలు మహారాష్ట్రలో గాలిస్తున్నట్టు తెలిసింది. దోపిడీ జరిగిన సమయంలో సెల్ టవర్ పరిధిలో అనుమానాస్పద ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ గుర్తించడంతో పాటు ఇతర రాష్ట్రాల నెంబర్లు ట్రేస్ చేసినట్టు తెలిసింది. వీటి ఆధారంగా దొంగలు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సమాచారం. డీజీపీగా సివి ఆనంద్ బాధ్యత తీసుకున్న 3వ రోజే ఈ దోపిడీ జరగడంతో కేసు సవాల్గా తీసుకున్న పోలీసులు ఇందులో పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిసింది. సో అంతర్రాష్ట్ర దొంగల ముఠ ఇది 100% ఇది పోలీసులకు ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే దొరకబడతారు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, వాళ్ళు ఎట్లా పోతారు ఏంటంటే ట్రేస్ అవుతా ఉంది కాబట్టి 100% వాళ్ళు దొరకడానికి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. సో చూద్దాం మరి వాళ్ళు అక్కడ ఉంటారా, వెళ్ళిపోతారా, ఇంకెటా వెళ్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది.